ఈరోజు 'విశ్వక్సేన్' గారొచ్చారు గదా! ఆయన నిజంగా అసలు 'బిగ్ బాస్' చూస్తున్నారా? ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. నేను చూస్తున్నాను. ఒక వారమేమో ఒకళ్ళని చూసి సిగ్గుపడతారు. ఒక వారం గ్యాప్ ఇచ్చి ఇంకో వారంలో చూస్తే ఇంకెవరినో చూసి సిగ్గుపడుతున్నారని. ఒక్కళ్ళు మాత్రం కాన్స్టెంట్‌గా, లాయల్‌గా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారని విష్ణుప్రియ గురించి చెప్పారు. నాకిదంతా స్క్రిప్టెడ్ అనిపిచ్చింది. 'బిగ్ బాస్' ఇలా చెప్పమందేమో అనిపిచ్చింది. ఎందుకంటే విష్ణుప్రియని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటక్కడ? అంటే డెఫినెట్‌గా ఈ వైల్డ్ కార్డ్స్ అందరికి ప్లస్ విష్ణుప్రియకి ఒక హైప్ అయితే 'బిగ్ బాస్' టీమ్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ డాన్స్ గూడా వాళ్ళే వైల్డ్ కార్డ్సే. స్కిట్ రోహిణితో ఒక స్కిట్టు, ఒక సాంగు. మళ్ళీ గౌతమ్‌తో అయితే ఒక డైలాగు. అది నిన్న గొడవ జరిగింది గదా! దానికోసమైనా వాడుకొని చెప్పు నీ పర్సనల్ డైలాగ్ అయినా అనేసి అది పృథ్వీకి ఒక డైలాగ్ జెప్పిస్తారు. అసలు నిజంగా ఇంత బయాస్డ్‌గా ఒక షోని ఎలా నడుపుతున్నారు నాకర్థం గావట్లేదు. ఇది ఎంత అన్‌ఫెయిరు పర్టిక్యులర్ కంటెస్టెంట్స్‌ని కావాలని ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ జేయడం. 'టేస్టీ తేజ'కి అర్థమైంది 'బిగ్ బాస్' ఎవరిని టాప్ 5కి పంపించాలనుకుంటుందో. రాత్రి చెప్తున్నాడు నేను గ్యారంటీ టాప్ 5లో ఉంటాను. నాతో పాటు ఇంకో అమ్మాయని.